హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటున్నానండి. అయితే బంగారం గురించి కొన్ని న్యూస్ అయితే తెలుసుకున్నానండి. గోల్డ్ లవర్స్కి అయితే గుడ్ న్యూస్ అండ్ బ్రేకింగ్ న్యూస్ కూడానండి. ఆల్ ఇండియా జేమ్స్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ దానికి చైర్మన్ ఎవరంటే సిఆర్ మెహ్రా అంటండి. వీళ్ళు అంతా కలిసి ఒక టీం ఉంటుందంట. వాళ్ళు ఒక డెసిషన్ అయితే తీసుకున్నారండి. నెక్స్ట్ మంత్ నుంచి అంటే ఆగస్ట్ నుంచి కోస్టల్ కారిడార్ తూర్పు సైడ్ కదండి, పశ్చిమ బెంగాల్, ఒడిస్సా, ఆంధ్ర, చెన్నై వీటన్నిటికీ కూడా సేమ్ గోల్డ్ రేటు ఉండేలాగైతే ప్లాన్ చేస్తున్నారంటండి. అయితే ఇప్పుడు మనము కలకత్తా, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై ఈ ఏరియాల్లో ఏంటంటే గోల్డ్ రేటు వేరువేరుగా ఉంటుంది కదండి. ఒక చోట ఎక్కువ ఉంటుంది, ఒక చోట తక్కువ ఉంటుంది కదా. బంగారం రేటు ఒక్కొక్క చోట 270 పెరిగిందని అంటున్నారు, ఇంకొక చోట ఏమో 270 తగ్గింది అని కూడా అంటున్నారండి. అయితే ఈ టీం ఏంటంటే 6 నెలల తర్వాత భారతదేశం మొత్తం కూడా ఒకే గోల్డ్ రేట్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారంటండి. అలాగని గవర్నమెంట్తో కూడా ఒప్పందం జరిగిందని అంటున్నారు. మనకి ఈ ఇన్ఫర్మేషన్ చెప్పే వాళ్ళు ఏంటంటే డైరెక్ట్గా మలబార్ గోల్డ్ వాళ్ళని అడిగితే 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ బంగారం 69,000 ఉంటుందంటండి. అదే వేరే చోట అడిగితే ఆ 24 క్యారెట్సే 68,220 రూపీస్ ఉందంటండి. చాలా వేరియేషన్ ఉంది. 22 క్యారెట్స్ ఏమో 63,200 ఉందంట మలబార్లో. వేరే బయట అడిగితేనేమో 63,000 ఉందంటండి. సో ఏరియాని బట్టి అయితే మారుతూ ఉందండి గోల్డ్ రేట్ అనేది. మలబార్ గోల్డ్ వాళ్ళు ఏమంటున్నారంటే మాకు ఇండియా లెవెల్లో మొత్తం కూడా గోల్డ్ రేట్ సేమే ఉంటుందండి అని చెప్తున్నారంటండి. అది కూడా ఏంటంటే చెన్నై బేస్డ్ అంటండి. ఇప్పుడు కళ్యాణ్ వాళ్ళు, జిఆర్టీ, లలిత వీళ్ళంతా కూడా ఏంటంటే ఒక గ్రూపుని ఫాలో అవుతూ వేరే వేరే సిటీస్ తోటి లింకప్ అయి ఉంటారంటండి. అంటే ముంబై బేసు ఒక గోల్డ్ షోరూము, హైదరాబాద్ ఒక వేరే గోల్డ్ షోరూమ్, చెన్నైతో వేరే గోల్డ్ షోరూమ్ అలా లింకప్ అయి ఉంటారంట. అందుకనే మనకి గోల్డ్ రేట్ ఏంటంటే వేరువేరుగా ఉంటుందంటండి, ఎక్కువ తక్కువ అలా ఉంటుందంట. మలబార్ మాత్రం ఇండియా మొత్తం కూడా ఒకే రేట్ ఉంటుంది అన్నట్టుగానే చెప్తున్నారండి. అది చెన్నై బేస్ చేసుకుని ఉంటుందంటండి. ఈ రోజు ప్రకారం వెండి అయితే కేజీ 88,900 రూపాయలు అయితే ఉందంటండి హైదరాబాద్లో. అదే మలబార్లో మాత్రం కేజీ 83,800 ఉందంటండి. అంటే మలబార్ చెన్నైని బేస్ చేసుకొని ఉంటుంది కదండి. అందువల్ల ఏంటంటే చాలా వేరియేషన్ అయితే వస్తుందండి ఈ ధరల్లో కూడా. బడ్జెట్ ప్రకారం కస్టమ్స్ డ్యూటీ అయితే తగ్గించారు, అందుకే గోల్డ్ తగ్గింది అని అంటున్నారంటండి. కానీ తగ్గించలేదంటండి, అది ఆగస్ట్ నుంచి అయితే ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది అని అంటున్నారు. ఇప్పుడు శ్రావణ మాసము అనేది వస్తుంది కదండి, అప్పుడు ఏమంటున్నారంటే గోల్డ్ రేటు బాగా పెంచుతారు అని అంటున్నారండి. ఎంసీఎక్స్ ఇంటర్నేషనల్ లెవెల్లో గోల్డ్ రేట్ ఏంటంటే అప్స్ అండ్ డౌన్లోనే ఉందంటండి. గోల్డ్ మార్కెట్ ఏంటంటే ఒక లాజిక్ అయితే ప్లే చేస్తుంది అంటున్నారు. అంటే తగ్గిస్తూ ఉన్నారంటండి గోల్డ్ రేటు. ఎందుకంటే శ్రావణ మాసంలో బంగారం బాగా కొంటారు, అప్పుడు సడన్గా రేట్లు పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతోనే ఇప్పుడు కొంత తగ్గించినట్లుగా అని చెప్తున్నారండి. కొంతమంది ఏంటంటే పెరిగినా ఇబ్బంది లేదు అనుకునే వాళ్ళు శ్రావణ మాసంలో కొనేసుకోవచ్చండి. కొంతమంది ఏం ఆలోచిస్తారంటే మేబీ పెరిగితే కొనలేమేమో అని ఒక ఆలోచన అయితే ఉంటుంది కదండి, వాళ్ళైతే ఈ లోపు కూడా కొనుక్కోవచ్చండి. ఫ్రెండ్స్, మీ బడ్జెట్ ప్రకారము మీకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి బంగారం కొనాలా లేదా అనేది ఆలోచించుకోండి. కరెక్ట్ డెసిషన్ అయితే తీసుకోండి. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఏనండి, అంతేకాని మీరు ఖచ్చితంగా కొనాలి, నా వీడియోస్ ఫాలో అవ్వండి, నేను చెప్పిందే కరెక్ట్ అని అయితే కాదండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తున్నానండి. దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని బంగారం కొనుగోలు చేసుకోవాలా వద్దా అనేది మీ నిర్ణయమేనండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. బై బై ఫ్రెండ్స్.